హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన భోజనం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టమైన రొయ్యల ఇగురిని చేయబోతున్నానండి. ఈ రెసిపీ డైలీ చేసి పెట్టిన అస్సలు బోర్ కొట్టని రెసిపీ అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చపాతీలో కానీ, వైట్ రైస్లో కానీ, బగారాలో కానీ అండ్ బిర్యానీలకు కానీ చేసుకొని తిన్నా సరే ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసే పద్ధతిలో మీరు ఈ ప్రాన్స్ కర్రీని ట్రై చేయండి. ఫేవరెట్ కర్రీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి, చూసేయండి. నేను ఈ ప్రాన్స్ కర్రీ కోసం 1.5 kg వరకు రొయ్యల్ని తీసుకున్నానండి. ఈ రొయ్యల్ని అక్కడే పొట్టు తీపించేసి ఇంటికి తీసుకొచ్చేసాను. ఇలా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసిన తర్వాత ఈ రొయ్యల్లో ఒక నల్లటి పొర అనేది ఉంటుందన్నమాట. ఆ పొరను తీసేయాలి. ఆ బ్లాక్ పొర అనేది మనం తీయకుండా వండినట్లయితే మనకి తిన్నప్పుడు ఒంటి నొప్పులు కానీ, బాడీలో ఏమైనా పెయిన్స్ ఉంటే అవి బాగా ఎక్కువైపోతాయి అన్నమాట. సో అందుకని ఆ బ్లాక్ పొర అనేది కంపల్సరీగా తీసిన తర్వాతే ఈ రొయ్యల కర్రీ అనేది చేసుకోవాలి. కొద్దిగా లేట్ అయినా సరే శుభ్రంగా తీసేసి కడిగి చేసుకోండి. సరే, నేను ఈజీగా ఎలా తీస్తున్నానో ఇలా రొయ్యను తీసుకొని చాకుతో ఒక ఘాట్ పెట్టుకున్నట్టయితే దాంట్లో నుంచి ఆ బ్లాక్ పొర అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో అలా తీసేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత వేరే బౌల్లో వేసేసుకొని ఒక 4 to 5 times వరకు బాగా కడిగేసుకోండి. నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇవి మొత్తం క్లీన్ అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా 2 ఉల్లిపాయల్ని కాల్చుకోవాలండి. అదే మీకు కట్టెల పొయ్యి కానీ ఉన్నట్లయితే ఆ బొగ్గుల మీద ఈ ఉల్లిపాయల్ని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ. సో మనకి అది అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా గ్యాస్ మీదనే ఒక 2 ఉల్లిపాయలని ఇలా కాల్చేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఇలానే కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు, 3 టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. 5 లేదా 6 పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ ఎండు కొబ్బరి ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక చిన్న కళాయిని పెట్టుకొని దాంట్లోకి 1 tablespoon వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో దోరగా వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టేసి నెక్స్ట్ అదే ప్యాన్ లోకి 1 spoon వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు కర్రీకి కావాల్సిన గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ గిన్నె అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి 3 to 4 tablespoon వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనకి ఈ రొయ్యల కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. సో అందుకని ఒక 1/2 cup వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోగానే ఇప్పుడు దీంట్లోకి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యల్ని వేసేసుకోండి. రొయ్యలు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 15 minutes వరకు అలానే వదిలేస్తే ఆ రొయ్యలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది కదా, కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు దాంట్లోకి 1/2 tablespoon పసుపు, 1 tablespoon వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ని వేసేయండి. పసుపు అండ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట. 10 minutes కి మనకి పచ్చివాసన అనేది పోయి ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలని యాడ్ చేసేయండి. ఇప్పుడు ఈ టమాటాలు కూడా కొద్దిగా మగ్గిపోవాలండి. ఈ టమాటాలు మగ్గటానికి మనకు ఒక 5 minutes అనేది పడుతుంది అనమాట. సో అందుకని 5 minutes వరకు మూత పెట్టేసి మగ్గించేసేయండి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 tablespoon వరకు కారాన్ని యాడ్ చేయండి. 1.5 tablespoon వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీరు కారం కొద్దిగా ఎక్కువగా తిన్నట్లయితే 2 tablespoon వరకు యాడ్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఆ కారం, ఉప్పు అనేది కరిగిపోవాలన్నమాట. ఎందుకంటే మనం గల్లుప్పు వేసాం కాబట్టి గల్లుప్పు కరగటానికి కొద్దిగా టైం పడుతుంది. సో 2 minutes వరకు ఉడికించేసుకోండి. 2 minutes తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండులో నుంచి చింతపండు గుజ్జు తీసేసి ఆ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 glass వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. ఇప్పుడు ఫైనల్ గా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పౌడర్ ఉంది కదా, దాన్ని 1/2 tablespoon వరకు యాడ్ చేసుకోండి.
నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు మీ దగ్గర ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్, లేదంటే గరం మసాలానైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చేస్తే 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, మనకి పర్ఫెక్ట్ రొయ్యల ఇగురు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నేను చెప్పే పద్ధతిలో మీరు ఒక్కసారి ఈ రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసి తినండి. చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది. జీవితంలో అస్సలు మర్చిపోలేని రుచి అనమాట. ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.